95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. నల్లగొండలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులర్పించారు. ఎంపీ మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కేవలం దళితుల కోసమే కాదు అన్ని వర్గాల వారి అభ్యున్నతి గురించి ఆలోచించిన మహనీయుడని అన్నారు. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం మొదటి విడత హరితహారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వేల్పూర్ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుడిన సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి చెట్టుకు పుట్టినరోజు వేడుకలు జరిపారు. గట్కేసర్ చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నిందితుడు సురేష్ తో పాటు పోలీసులు అతని వద్ద పాపను గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు నిందితుడిని గుర్తించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈడబ్ల్యూఎస్ కాలనీలో కృష్ణవేణి అనే చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా సురేష్ అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఆదిలాబాద్ జిల్లాలో పాములు సయ్యాట వీడియో వైరల్ గా మారింది. నిర్మానుష్య ప్రదేశంలో 2 పాములు జతగా కూడి సయ్యాటలాడాయి. దాదాపు 10 నిమిషాల పాటు 2 పాములు ఒకదానికి మరొకటి చుట్టుకొని సయ్యాటలాడటాన్ని అక్కడున్న యువకులు ఫోన్లో వీడియోలు తీశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని రామారావు స్కూల్లో జగనన్న సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నవాజ్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మనోజ్ కిరణ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సురక్ష ద్వారా 11 రకాల సర్టిఫికెట్లు ఉచితంగా చేసుకోవచ్చని, వెంటనే జారీ చేయబడుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. దాదాపు 25 మందిని గాయపరిచింది. అందులో పిల్లలు, పెద్దలు ఉన్నారు. పీడబ్ల్యూడీ కాలనీలోని బాలుర ఉన్నత పాఠశాల దగ్గర నుండి రైలు గేటు మీదుగా శ్రీనివాస మహల్ సెంటర్ వరకు రింగ్ రోడ్డు మీదుగా ఎదురుగా సదరు కుక్కలు పరిగెత్తుతూ మనుషులపైకి దాడులు చేసింది. బాధితులందరూ చికిత్స కోసం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. గుడివాడ పురపాలక సంఘం అసిస్టెంట్ కమిషనర్ రంగారావుపై మహిళా స్పందనలో ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని అసిస్టెంట్ కమిషనర్ రంగారావు 50,000 లంచం తీసుకుంటున్నట్లు ఆరోపించింది. ఉద్యోగం కోసం ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పకపోగా అసిస్టెంట్ కమిషనర్ కోపగించుకోవడంతో ఎస్పీ జాష్వాకు ఫిర్యాదు చేసింది. శ్రావణ నక్షత్రం సందర్భంగా న్యూ గడ్డన్నారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ న్యూ గడ్డన్నారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నెల అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అభినందనీయమని అన్నారు. ఉప్పాడ ఫిషింగ్ మినీ హార్బర్ పనులు నాసిరకంగా జరుగుతున్నాయని, ఈ నాసిరకం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలోని భవిష్యత్ గ్యారంటీ బస్సు యాత్ర జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. ప్రతిపక్షాల పొత్తుపై స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట పుల్లేటికూరులో శ్రీ చౌడేశ్వర దేవి సమేత రామలింగేశ్వర ఆలయంలోని సుదర్శన యాగంలో సుమన్ పాల్గొన్నారు. అనంతరం తాజా రాజకీయాలపై మాట్లాడుతూ జగన్ సీఎం అవుతారన్నారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. సాయిచంద్ నివాసానికి వెళ్లగానే ఎమ్మెల్సీ కవితను చూసి సాయిచంద్ భార్య బోరును విలపించింది. బాల్కొండ నియోజకవర్గం కమ్మర్పల్లి మండలం ఉప్లూరు వద్ద కాళేశ్వరం జలాలకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి రైతులు భారీగా తరలివచ్చారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కళ నెరవేరిన రోజు ఇదని అన్నారు. ఇప్పటికైనా ఎప్పటికైనా తెలంగాణ రైతులతో పాటు దేశ రైతాంగానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని తెలిపారు. పూజలు చేస్తామని చెప్పి వృద్ధురాలిని నమ్మించి 2 వ్యక్తులు ఆమె బంగారం గొలుసుతో పరారైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధిలో జరిగింది. ఆదర్శ నగర్ జర్నలిస్టు కాలనీలో ఉండే కాసారపు అనంతలక్ష్మి ఇంటికి 2 వ్యక్తులు వచ్చారు. తాము గురు పూజారులమని ఆమెకు చెప్పారు. ఇంట్లో మంచి జరిగేందుకు పూజలు చేసి వరాలు ఇస్తామని నమ్మించారు. 2 వ్యక్తులు బియ్యం గిన్నెలోని బంగారాన్ని తీసుకుని పరారయ్యారు.
జనగామ జిల్లాలో రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్య హత్య కేసు విచారణ సందర్భంగా హత్య కేసు ప్రధాన నిందితుడైన గిరబోయిన అంజయ్య సుభద్రను హత్య చేసినట్లు అంగీకరించడంతో రీపోస్ట్ మార్టం కు వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. కాకతీయ వైద్య కళాశాల ప్రొఫెసర్లు నిపుణుల సమక్షంలో ఈ పోస్ట్ మార్టం జరిగింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని పాము కాటుకు గురైంది. గత రాత్రి పాఠశాల వరండాలో కూర్చొని చదువుకుంటున్న 4వ తరగతి విద్యార్థిని నిఖితను పాము కాటేసింది. దీంతో చిన్నారి భయంతో గట్టిగా కేకలు వేసింది. విషయం తెలుసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ చిన్నారికి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏపీ ప్రభుత్వం తీరుపై జనసేన ఫైర్ అయింది. చంద్రబాబు తన హెరిటేజ్ కోసం డైరీలను నిర్వీర్యం చేస్తే జగన్ ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని జనసేన నేత రామ్దాస్ విమర్శించారు. అన్నమయ్య జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లంచం తీసుకుంటూ ఓ అవినీతి వీఆర్ఓ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తహసీల్దార్ కార్యాలయంలో జరిగింది. మండలంలోని కొల్లపనాయుడుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఓ రాజా ఓ ఇంటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు శ్రీనివాసులు అనే వ్యక్తి వద్ద నుంచి 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈవీఎం గోడౌన్లో ఉన్న వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాటకర్ పరిశీలించారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్లో ఉన్న వీవీప్యాట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాటకర్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద స్వామివారి హుండీని ట్రాలీని తోసుకుంటూ వస్తూ ఉండగా పొరపాటున కిందకు పడిపోయింది. ఆలయం నుంచి రోజువారీగా హుండీలు పరకామణికి తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. దీంతో కాసేపు మహాద్వారం వద్ద దర్శనానికి వెళ్లే భక్తులను అధికారులు నిలిపివేశారు. మోడీ సర్కార్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్న జగన్ సర్కార్ ప్రశ్నించకపోవడాన్ని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.